కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కమలం అధిష్టానం బాసటగా నిలిచిందా? సడన్ గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కౌంటర్ అటాక్ కు కారణమదేనా? బండి సంజయ్ తప్పు చేయలేదు, దాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పార్టీ వైపు నుంచి స్టేట్మెంట్ రావడం వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందా? లెట్స్ వాచ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఎపిసోడ్ తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ విషయంలో సంజయ్ టార్గెట్ గా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఏకంగా బండిని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం. అందుకు సంబంధించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మొదటి 2 రోజులు కాస్త సంయమనం పాటించింది తెలంగాణ బీజేపీ. కానీ తాజాగా స్టాండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ముందు అగ్రెసివ్ గా మాట్లాడని నాయకులు సోమవారం మాత్రం స్టాండ్ మార్చారు. అసలు ఆ విషయంలో పార్టీ వైఖరి ఏంటన్నది అర్థం కాక తొలి 2 రోజులు పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించినా గట్టిగా మాట్లాడలేదు. దీంతో పార్టీ హైకమాండ్ ఏమనుకుంటోంది, సీరియస్ గా ఉందా, సానుకూలంగా ఉందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో పార్టీ వైపు నుండి స్పష్టత రావాలని, బలమైన కౌంటర్ ఇవ్వాలని కూడా కమలం శ్రేణులు కోరుకున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం నాడు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో బండి సంజయ్ ని సపోర్ట్ చేస్తూ గట్టిగా మాట్లాడారు. ఆయన బీఆర్ఎస్ మీద కౌంటర్ అటాక్ చేశారు. బండి సంజయ్ తప్పు చేయలేదని చెబుతూ పార్టీ ఆయనకు అండగా ఉంటుందని సంకేతాలిచ్చారు. కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చూసుకుంటారని కూడా చెప్పారు రామచంద్రరావు. ఆ విషయంలో మాట్లాడడానికి అసలు బీఆర్ఎస్ కు నైతిక హక్కు లేదని మండిపడ్డారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. కొడుకు ఎపిసోడ్ తో ముడిపెట్టి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, మరి ఢిల్లీ మద్యం కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అంటూ రివర్స్ అటాక్ మోడ్ లోకి వచ్చేశారు ఆయన. బీజేపీని బద్నాం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేశారు రామచంద్రరావు. దీంతో ఈ రియాక్షన్ మీద ఇటు బీజేపీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు అంత గట్టిగా మాట్లాడారంటే బండి సంజయ్ కు పార్టీ కేంద్ర నాయకత్వపు సపోర్టు ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తరువాతే రామచంద్రరావు ఈ అంశంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారన్నది ఇన్సైడ్ టాక్. ఓవరాల్ గా కొడుకు తప్పు చేస్తే అందుకు చట్టపరమైన, న్యాయపరమైన చర్యలుంటాయి కానీ తండ్రిని బాధ్యుణ్ణి చేస్తే ఎలాగన్నది తెలంగాణ బీజేపీ నేతల క్వశ్చన్.